హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. టుడే మనము ప్రీవియస్ ఇయర్ 2018 మనకి ఏఎల్పిలో జరిగిన పేపర్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అఫీషియల్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అది 9th August 2018 షిఫ్ట్ 3 అఫీషియల్ పేపర్ అనేది ఈరోజు చూద్దామండి. ఓకేనా? మన ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్నది. ప్రతి ఒక్కరు మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకేనా? సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుందండి. ఓకేనా? ఇంటర్ఫేస్ అనేది మనకి మొబైల్లో ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా కనబడుతుంది. కోర్సెస్ మీకు అవైలబుల్ ఉంటాయి. మనకి స్టోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి స్టోర్ అనేసి ఉంది. ఈ స్టోర్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా 9 కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క కోర్సు 799 రూపీస్కే పెట్టడం జరిగింది. ఓకేనా? సో మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్కి వెళ్ళి అందులో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చండి. కంటెంట్ సూపర్ కంటెంట్ అనేది పెట్టడం జరిగింది. మరియు రీజనింగ్ కావాలితే రీజనింగ్ సపరేట్గా ఉంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావాలిస్తే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సపరేట్గా ఉంది, అండ్ మిక్స్డ్ అనేది మనకి డైరెక్ట్గా కోర్సులో అవైలబుల్ ఉన్నదన్నమాట. నెక్స్ట్ స్టెప్ మనకి వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా మీకు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏఎల్పి కోర్స్ 2025కి నెక్స్ట్ బ్యాచ్కి మీరు క్లిక్ చేశారు. తర్వాత ఏ విధంగా ఉంటుందంటే మనకి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేస్తే మీకు మెసేజ్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మీ స్టేట్ ఏంటో సెలెక్ట్ చేసుకోమంటుంది. స్టేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుని మనకు ప్రొసీడ్ కొట్టినట్లయితే మనకి ఈ విధంగా మెసేజ్ అనేది వస్తుంది. ఏ విధంగా మెసేజ్ అంటే సక్సెస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్, ప్లీజ్ చెక్ యువర్ వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్స్. మీకు వాట్సాప్లోనే డైరెక్ట్గా మీకు ఇక్కడ మీరు వాట్సాప్ ఓపెన్ చేసినట్లయితే హాయ్ లక్ష్మి, గ్రీటింగ్స్ ఫ్రమ్ ఆదిత్య జాబ్స్ ఆన్లైన్, వీ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఆన్ ద ఆర్ఆర్బి ఏఎల్పి 2025 కోర్స్ ఇంగ్లీష్ బ్యాచ్ టు కంప్లీట్ యువర్ పేమెంట్ అండ్ గెయిన్ యాక్సెస్ టు ద కోర్స్ బై నౌ అని దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేమెంట్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. మీరు పేమెంట్ అనేది చేసుకొని కోర్సులో ఎనేబుల్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు చాట్ బాక్స్ ఉంటుంది, అందులో చాట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ నేను నెంబర్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీకు ఎవ్రీ డౌట్ అనేది క్లారిఫై చేస్తానండి. సో ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏంటండి ఫస్ట్ క్వశ్చన్ అంటే 80% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 100 అనమాట. 80% నెంబరు అంటే 80% నెంబరు 80 అంటే 80% అంటే 80/100. ఆ నెంబర్ నాకు తెలీదు, ఎక్స్ అనేసి అనుకున్నా. 100 అయితే నాకు ఎక్స్ విలువ ఎంతో కనుక్కోండి అంటున్నాడు అనమాట. ఎక్స్ విలువ 0కి 0కి పోయిందండి. 2 4 8, 2 5 10, 4 1 4, 4 25. సో ఎక్స్ ఈజ్వల్ ఎంత అవుద్ది? 25 ఇంటూ 5 అండి. సో 25 ఇంటూ 5 ఎంత అవుతుంది? 125 అనేది మనకి ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు ఇప్పుడు ఎవరెవరైతే ఏఎల్పి రాస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోని చూసి వెళ్ళండి. ఓకేనా? సో ఈరోజు 27వ తారీఖు కాబట్టి 28, 29 వాళ్ళకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. సేమ్ ప్యాటర్న్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, వర్కింగ్ టుగెదర్ పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ఎంటీ ట్యాంక్ ఇన్ 10 hours అనమాట. ఓకే, ఏ మరియు బి రెండు కలిపి అంట ఒక ట్యాంక్ని అంట 10 గంటల్లో ఫిల్ చేస్తాయన్నమాట. ఫిల్ చేస్తాయనే కాబట్టి ప్లస్ వేసుకోండి. ఓకేనా? దే వర్క్ టుగెదర్ ఫర్ 4 hours అనమాట. ఓకేనా? 4 గంటలు అనేది వాళ్ళిద్దరూ వర్క్ చేశారట, 4 hours వర్క్ చేశారనమాట. ఓకే, ఇది మనకి 100% వర్క్ అనేసి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100% అనేసి అనుకుంటే వాళ్ళిద్దరూ 4 hours వర్క్ చేశారు ఇక్కడ. అండ్ బి స్టాప్డ్ 4 hours తర్వాత బి అనేవాడు వెళ్ళిపోయాడండి. 4 hours తర్వాత బి అనేవాడు వెళ్ళిపోయాడు. ఓకేనా? అంటే ఏంటి? ఇద్దరు కలిపి ఏ ప్లస్ బి కలిపి మనకి 4 hours వర్క్ చేశారండి. 4 hours వర్క్ చేశారంటే మనకి ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయినట్టు? 40% కంప్లీట్ అయినట్టు. ఓకేనా? రిమైనింగ్ వర్క్ 60% అనేది మనకి ఎవరు చేస్తారంటే ఏ ఒక్కడే చేస్తాడు. అవునా కాదా? 60% ఏ ఒక్కడే చేస్తాడు. అక్కడికి ఉంచండి, అయిపోయింది. అండ్ ఏ కంటిన్యూడ్ ఫిల్లింగ్ ద ట్యాంక్ టిల్ ఇట్ వాజ్ ఫుల్ అయినంత వరకు ఏ అనేవాడు పనిచేస్తాడని చెప్తున్నారు అనమాట. అయితే ఈ టుక్ ఏ టోటల్ ఆఫ్ 13 hours అనమాట. 13 గంటలు అనేది ఇద్దరికి కలిపి పట్టిందట. టుక్ టోటల్ ఆఫ్ 13 hours అనమాట. టోటల్గా 13 hours పట్టింది. కానీ ఏ అండ్ బి కలిసి పనిచేశారు ఎన్ని గంటలు అంటే మనకి 4 గంటలు పనిచేశారు. 13 - 4 9,
అవునా కదా? 9 గంటలు మనకి ఇంకా చేయాలి. అది ఎవరు చేస్తారంటే ఏ అనేవాడు చేస్తాడు, ఎందుకంటే బి అనేవాడు వెళ్ళిపోయాడు. అవునా కదా? సో ఏ అనేవాడు 60% ఈజ్ ఈక్వల్ టు 9 అవర్స్ అయితే, ఓకే ఇక్కడ చూడండి 60% ఈజ్ ఈక్వల్ టు 9 అవర్స్ అయితే నాకు 100% వర్క్ కావాలా అంటే ఫిల్ చేయాలంటే ఎలా అంటే దీన్ని పైకి రాయండి, దాని కింద రాయండి, ఇంటూ 9 వేయండి. సో 100/60 ఇంటూ 9 అనమాట. 0కి 0కి పోయింది, 3 రెళ్ళ 3 మూడుల 2 ఒకట్ల 2 ఐదుల 5 మూడుల 15 గంటలండి. 15 గంటలు ఏ అనేవాడు ఓవరాల్గా కంప్లీట్ చేస్తాడు. హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ ఏ టు ఫిల్ ద ఎంటీ ట్యాంక్ ఎలోన్ అన్నాడు కాబట్టి 15 గంటలు అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, ఏ ట్రైన్ లీవ్స్ కాజీపేట్ అట్ 5 AM అండి. ఓకేనా? కాజీపేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఏ అనే ట్రైన్ గురించి నేను ఇన్ఫర్మేషన్ రాస్తున్నా. ఇదేమో 5 AMకి స్టార్ట్ అయిందంట. ఓకేనా? రీచెస్ బెంగళూరు అట్ 3 PM అనమాట. బెంగళూరుకి వెళ్ళడానికి దానికి ఓకేనా 3 PMకి రీచ్ అవుతుంది. 3 PMకి రీచ్ అవుతుంది అంటే సమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా. సో ఇది ఎంత గ్యాప్ ఉంది, దీనికి గ్యాప్ 10 గంటల గ్యాప్ ఉంది. అవునా కదా? ఓకే 5 AM నుంచి 3 PM అంటే 10 గంటలు పట్టింది అనమాట బెంగళూరుకి. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, అనదర్ బి అనే ట్రైను ఇదేమో ఇటు నుండి కాజీపేట నుండి బెంగళూరుకి వెళ్ళింది. బెంగళూరు నుంచి ఒక ట్రైను 7 AMకి స్టార్ట్ అయింది. బెంగళూరు నుంచి ఒక ట్రైను 7 AMకి స్టార్ట్ అయ్యి ఓకే అండ్ రీచెస్ ద కాజీపేట 5 PM అండి. 5 PMకి అనేది కాజీపేటకి రావడం జరిగిందనమాట. సో దీని మధ్యలో డిస్టెన్స్ నాకు తెలియదు. అవునా కాదా? డిస్టెన్స్ని మనకి x కిలోమీటర్స్ అనేసి అనుకోండి, x కిలోమీటర్స్ అనేసి అనుకోండి. ఓకేనా? సో మనకి అండ్ రీచెస్ కాజీపేట అయిపోయింది. సో వెన్ డూ దే 2 ట్రైన్స్ మీటు, ఆ 2 ట్రైన్లు నాకు ఎప్పుడు కలుస్తాయి అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఎజ్యూమ్ దట్ ద ట్రైన్ ట్రావెల్స్ అట్ ఈక్వల్ యూనిఫామ్ స్పీడ్స్ అండి. అంటే ఏ అనేది కూడా యూనిఫామ్ స్పీడే, అంటే ఇది కూడా యూనిఫామ్, అంటే అది ఒక 50 km/h అంటే ఇది ఒక 50 km/h అనమాట. సో తెలియనప్పుడు ఎక్స్ అనేసి అనుకోండి. ఓకేనా? ట్రైన్ స్పీడ్ తాలూకు కూడా x km/h అనేసి అనుకున్న x km/h అనేది అయిందండి. అవునా కదా? మనకి ఎప్పుడైనా 2 ట్రైన్లు ట్రావెల్ చేసాయి ఆపోజిట్లో అంటే రిలేటివ్ స్పీడ్ కట్టాలండి. రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఒక x ప్లస్ ఇంకొక x ఈజ్ ఈక్వల్ టు 2x km/h అయిందండి. అవునా కాదా? 2x km/h అవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి ఒక ట్రైన్ అనేది మనకి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అండి. ఒక ట్రైన్ది స్పీడ్ ఏమో నేను x అనేసి అనుకున్నా, టైం ఏమో 10 గంటలు పట్టింది. అంటే డిస్టెన్స్ ఎంత ఉందండి, 10x కిలోమీటర్స్ అండి. అవునా కాదా? డిస్టెన్స్ అనేది 10x కిలోమీటర్స్ ఉండడం జరిగింది. అండ్ నాకు రిలేటివ్ స్పీడ్ కూడా 2x km/h అనేది రావడం జరిగిందండి. ఇప్పుడు నాకు ఇక్కడ టైమ్స్ మనకి ఇక్కడ 5 గంటలకు స్టార్ట్ అయింది ఒక ట్రైను, ఒకటేమో 7 గంటలకు స్టార్ట్ అయింది. 2 ట్రైన్లు మనం ఈక్వల్ చేద్దాం, అంటే 7 అనేసి అనుకుందాం అనమాట. సో ఇది 7కి స్టార్ట్ అయింది, అది 7కి స్టార్ట్ అయింది అనేసి అనుకునేటప్పుడు ఇది 5 AMకి ఒక 2 గంటలు కలుపుదాం, అంటే 7 అవుతుంది కదా. అప్పుడు 7 నుంచి 7 మనకి 2 ఒకేసారి స్టార్ట్ అయినట్టు ఉంటాయి కాబట్టి ఎప్పుడు అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు 7 అంటే 2 అవర్స్ కాబట్టి 2 అవర్స్లో మనకు ఒక x డిస్టెన్స్ అంటే x అంటే 2x కిలోమీటర్స్ అనేది మనకి తిరుగుతుంది అనమాట, ట్రైన్ మూవ్ అవుతుంది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు 10x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 8x అండి. 8x కిలోమీటర్స్ అనేది రిమైనింగ్ డిస్టెన్స్ అనేది ఉండడం జరిగిందనమాట. అవునా కదా? సో నాకు ఈ రెండు మీట్ అయ్యే టైము మనకి కనుక్కోవాలంటే ఓకే ఈ ఇన్ఫర్మేషన్ కొద్దిగా అరేంజ్ చేద్దాం, స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అరేంజ్ చేద్దామండి. ఓకే రైట్. ఇప్పుడు నాకు మీటింగ్ టైం అండి, మీటింగ్ టైం ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ టైం కనుక్కోవాలి కాబట్టి మీటింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఏమో రిమైనింగ్ డిస్టెన్స్ 8x, నాకు స్పీడ్ ఏమో 2x అనమాట. ఎక్స్కి పోయింది 2 ఒకట్ల 2 నాలుగుల, అంటే 4 అవర్స్ 4 గంటలనే పట్టిందనమాట. అంటే 7 AMకి ఈక్వల్ చేసాం కాబట్టి ప్లస్ 4 అవర్స్ యాడ్ చేస్తే మనకి 2 మీటింగ్ టైం అనేది 11 AM అనేది అవ్వడం జరుగుతుందండి. అవునా కదా? 11 AM అనేది మనకి ఆ 2 ట్రైన్లు అనేది మీట్ అవుతాయి అనేసి మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్లో చెప్పండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి,
ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద 3249 3249కి స్క్వేర్ రూట్ ఏ విధంగా కట్టాలి అని అంటున్నాడు అనమాట. సింపుల్ అండి, మనకి 3249 అండి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, లాస్ట్లో ఉన్న నెంబరు యూనిట్ డిజిట్ అంటాం అనమాట. యూనిట్ డిజిట్ అండి. ఆ యూనిట్ డిజిట్ అనేది 9 ఉంది కాబట్టి వచ్చే ఛాన్స్ ఎంత ఉంటుంది? 3 లేదా మనకి ఆప్షన్స్లో 7. అంటే 3, 7 ఉన్నది ఉంచి మిగతాది మనం ఎలిమినేట్ చేయాలి ఆప్షన్స్ నుంచి. ఓకే, ఇప్పుడు ఈ 3, 7 అనేది లాస్ట్లో ఉన్న 2 డిజిట్స్ని డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే మిగతా 2 డిజిట్లు ఎలాగంటే డిసైడ్ చేస్తామంటే ఏ స్క్వేర్కి దగ్గరగా ఉంటుందో చూడండి. 5 స్క్వేర్ అండి. 6 స్క్వేర్ అంటే 36 ఎక్కువైపోతుంది. అంటే మన ఆన్సర్ 53 లేదా 57 అయి ఉండాలి. 2 ఆన్సర్లు అవ్వవు కదా. దీన్ని డిసైడ్ చేసేది ఎవరంటే మధ్యలో ఉన్న నెంబరు 55 అండి. 55 హోల్ స్క్వేర్. ఏ విధంగా అంటే 5, 5, 25, 5, 6 30 అనమాట. అంటే 30, 25 అనేది 32, 49 కంటే ఎక్కువ తక్కువ కాబట్టి మన ఆన్సర్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇది ఎక్కువ కదా నెంబర్, అప్పుడు 57 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 57 అనేది నాకు రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఓకేనా? ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏమంటున్నాడు? ద రేషియో ఆఫ్ ద శాండ్ టు ద గ్రావెల్ అండి. శాండ్ టు ద గ్రావెల్ ఇన్ ఏ మిక్సర్ ఈజ్ 17:8 అండి. ఓకేనా? ఇక్కడ చూడండి, శాండ్ టు ద గ్రావెల్. ఓకేనా? 17 ఉందంట, ఇదేమో 8 ఉన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్ వైల్ ద బిట్వీన్ ద గ్రావెల్ అండ్ సిమెంట్. గ్రావెల్కి సిమెంట్కి ఇదేంటండి? ఇది శాండ్ అండి. ఇది ఎస్ఏ అండి, శాండ్ ఇది. మరి ఎందుకంటే సిమెంట్ కూడా రాస్తాను కదా. సో గ్రావెల్కి సిమెంట్కి ఎంత ఉందట? గ్రావెల్కి సిమెంట్కి ఉన్నది 6:17 అండి. 6:17. ఇలా అడిగినప్పుడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద శాండ్ టు ద సిమెంట్ అండి. శాండ్కి సిమెంట్కి రేషియో ఎంత అని అడిగాడు అనమాట. ఇలాంటప్పుడు ఏం చేయాలి? రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ అండి ఇది. సో ఏం చేయాలంటే ఇక్కడున్న నెంబర్ని ఇక్కడ వేసుకోండి, అండ్ ఇక్కడున్న నెంబర్ని ఇక్కడ వేసుకోండి. ఓకేనా? సో ఏమి గుణించొద్దండి, డైరెక్ట్గా నెంబర్లు వేయండి. 17 × 16, 6, 8 × 6 అండ్ 8 × 17. మనకేం అడిగాడు? శాండ్కి మరియు సిమెంట్కి అడిగాడు అనమాట. ఇదేమో శాండు, ఇదేమో సిమెంట్ అనమాట. 17కి పోయింది. సో 2 3 2 4. సో ఓవరాల్గా చూసినట్లయితే 3:4 అండి. శాండ్కి మరియు సిమెంట్కి ఉన్న రేషియో ఎంత అంటే 3:4గా చెప్పడం జరుగుతుందండి. ఓకే, సో ఎందుకంటే మరి మధ్యలో ఏమి మీరు ముట్టుకోలేదంటే దానికి అవసరం లేదు. ఓకేనా? అనవసరమైన దాన్ని మనం ఎక్కువ లెక్క చేయడానికి వద్దండి, అనవసరం టైం వేస్ట్ అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ వన్ అండి, 4 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. 4 నెంబర్స్ ఆర్ గివెన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకేనా? వెన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ WXYZ అనేసి అన్నాడు. అయితే ద యావరేజ్ ఆఫ్ ద స్మాలెస్ట్ 3 నెంబర్స్. ఫస్ట్ మనం 4 నెంబర్స్ రాద్దామండి. WXYZ అనమాట. అంటే ఏంటి? WXYZ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే W అనేది స్మాలెస్ట్ నెంబరు అండ్ Z అనేది హైయెస్ట్ నెంబర్ అని మనకు అర్థం కావాలి. అయితే ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 3 స్మాలెస్ట్ నెంబర్స్ అనమాట. అంటే ఏంటి? W + X + Y = 3 నెంబర్లు కదా. 3 × 18 54 అండి. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనేసి అనుకోండి. నెక్స్ట్ వైల్ ద యావరేజ్ ఆఫ్ ద లార్జెస్ట్ 3 అంటే XYZ అనమాట. X, Y మరియు Z = 22. అంటే 3 × 22 ఎంత అవుతుందండి? 66. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అండి. సో ఇది ఎలాగ రాయగలం అంటే యావరేజ్ మనకు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అండి, సరాసరి అంటాం అనమాట. సో ఈ రెండాటి ఈక్వేషన్ని మనము సాల్వ్ చేస్తే మైనస్ పెట్టుకున్నట్లయితే మనకి ఎక్స్కి పోయింది, వైకి పోయింది. మనకు మిగిలింది W - Z = -12 అనమాట. సో ఇక్కడ -12 ఎందుకు వచ్చిందంటే మనకు వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద డేటా. రేంజ్ అంటే హైయెస్ట్ టు ద లోయెస్ట్. అంటే Z అనేది హైయెస్ట్ అండ్ W అనేది లోయెస్ట్. ఇక్కడ కూడా సింబల్ మారుతుంది. సో 12 అనేది నాకు రేంజ్, అవునా కదా? Z అనేది ఇక్కడ హైయెస్ట్ నెంబరు మరియు స్మాలెస్ట్ నెంబర్ని మనము రేంజ్ ఆఫ్ ద డేటా అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో Z - W = 12 అనమాట. రేంజ్ ఎంత అయింది ఇప్పుడు? 12 అనేది మనకి రైట్ ఆన్సర్ రావడం జరిగిందనమాట. ఓకే, రైట్. 123 × 356 = 43788 అని ఆన్సర్ ఇచ్చాడనమాట. ఇలాంటివి ఏం చేయలేదు, చాలా థింక్ చేసి నీట్గా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. వాడు ఏమన్నాడు? 1.23
1.23 ఇంటూ 0.356 అంటే ఏంటి, ఈ నెంబర్సే కదా ఇక్కడ కనబడుతున్నాయి, పాయింట్లు ఉన్నాయి అంతే. ఇదే ఆన్సర్ వేయండి, తర్వాత చూసుకుందాం. 43788. కానీ పాయింట్స్ గుణించేటప్పుడు ఏం చేయాలంటే ఆ పాయింట్స్ని మనము క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడేమో 2 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడేమో 3 పాయింట్లు ఉన్నాయి. 2 కలపండి, ఎన్ని పాయింట్ల తర్వాత ఆన్సర్ రావాలి? 5 పాయింట్ల తర్వాత ఆన్సర్ రావాలి. 1 2 3 4 5 అంటే మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 0.43788 అనేది మనకి రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దీపాలి బాట్ ఏ సెట్ ఆఫ్ కప్స్ ₹375. బాట్ అంటే కొన్నాడు, కాస్ట్ ప్రైస్ అండి. అంటే కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ₹375 అండి. ఓకేనా? నెక్స్ట్, బట్ దెన్ హీ హ్యాడ్ టు సెల్ ఇట్ లేటర్ క్లియర్ ద ఓల్డ్ స్టాక్స్ ₹345. అంటే ఆయన షాప్లో ఓల్డ్ స్టాక్ అనేది ఉండడం జరిగింది, దాన్ని క్లియర్ చేయడానికి ఆ వస్తువుని ఏం చేస్తున్నాడంటే ధర తగ్గించి అమ్మేస్తున్నాడు అనమాట. ఎంతకంటే అమ్ముతున్నాడంటే ఎస్పి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ₹345 అమ్ముతున్నాడు అనమాట. సో కాస్ట్ ప్రైస్ ఏమో 375 కొన్నాడు, కానీ ఓల్డ్ స్టాక్ అయిపోవడం వల్ల దాన్ని 345కి అమ్ముతున్నాడు, నష్టం వస్తుంది. అయితే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద లాస్ దట్ ఇస్ అక్కర్డెన్స్ అంటున్నాడు అనమాట. సో లాస్ ఎంత వచ్చిందంటే 375కి మరియు 345కి గ్యాప్ ఎంత అంటే 30 అండి. ఓకేనా? మనకి ఎప్పుడైనా సరే లాస్ని కాస్ట్ ప్రైస్ మీద కడతాం, కాస్ట్ ప్రైస్ మీద కట్టాలి. 375 ఇంటూ 100 అండి. అంటే ఇది లాస్ అనమాట, లాస్ పర్సంటేజ్ కట్టే ఫార్ములా. సో 25 4ల 100, 25 1ల 25, 12 అంటే 125, 25 5ల 125, 15 1ల 15, 15 2ల 30. అంటే లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 8 అండి. 8 అనేది ఆవిడకి లాస్ రావడం జరిగిందండి. ఓకేనా? ఓవరాల్గా ఆవిడకి లాస్ అనేది 8% వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ట్రావెలింగ్ అట్ 4/5 ఆఫ్ ఇజ్ యూజువల్ స్పీడ్ అనమాట. యాక్చువల్గా అతను ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తాడంట 4/5 అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే 5 అనేది టోటల్ అనమాట. 5 అనేది టోటల్ని సూచిస్తుంది. అంటే 5 టైమ్స్తో వెళ్ళాలి, కానీ ఆయన యూజువల్ స్పీడ్ ఎంత అంటే 4 అనమాట. ఓకే, అలా వెళ్ళడం వల్ల ఆయన ఏ మ్యాన్ 15 మినిట్స్ లేట్ అవుతున్నాడు ఆఫీస్కి. అంటే లేట్ అండి, 15 మినిట్స్ లేట్ అవుతున్నాడు. ఓకే, 15 మినిట్స్ లేట్ అవుతున్నాడు. అంటే ఏంటి దాని మీనింగు, 4కి 5కి ఎన్ని గ్యాప్ ఉంది, 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 15 మినిట్స్ అయితే నాకు ఓవరాల్గా చూద్దాం, ఓవరాల్గా 5 పార్ట్లు కావాలా. 5 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 75 అవుతుంది అనమాట. సో యాక్చువల్గా 75 నిమిషాలు. కానీ ఏమన్నాడు, వాట్ ఈజ్ ది యూజువల్ టైం టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. ఇది యాక్చువల్గా ఇంత లేట్ అయిపోతున్నాడు. 75లో 15 తీసిస్తే నాకు 60 నిమిషాలు అనమాట. లేదంటే 4 పార్ట్స్ ఉంది కదా, 4 × 15 ఆ విధంగా అయినా సరే అవుతుంది. 60 మినిట్స్లో యూజువల్ టైంలో వెళ్ళవలసి ఉంటుంది అనమాట ఆయన. ఓకే, 40 ఇక్కడ 60 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 4/5 అండ్ 2/3 అండ్ 5/7 అండి. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, 4/5 2/3 మరియు 5/7 అండి. అంటే ఎప్పుడైనా సరే ఈ విధంగా డైరెక్ట్ నెంబర్స్ ఇస్తే ఎల్సిఎం కట్టివచ్చు, కానీ ఫ్రాక్షన్స్ అండి, ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఎల్సిఎం అడిగితే పైన నెంబర్స్కి ఏమో ఎల్సిఎం కట్టాలి. ఓకేనా? పైన నెంబర్స్ ఏమున్నాయి, 4 మరియు 2 5 అనమాట. సో దీనికి ఎల్సిఎం కడితే 2 2 2 1 5 పోదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ వేయండి. 2 4 4 5 20 అనమాట. సో కింద వాటికి 5 3 7కి హెచ్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్ 1 అవుతుంది మనకి. ఓవరాల్గా ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 20 అనేది నాకు రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుందండి. అదే హెచ్సిఎఫ్ కట్టమని అడిగాడు అనుకోండి, ఇదే సమ్మకి 4 2 5కి హెచ్సిఎఫ్ కట్టి 5 3 7కి ఎల్సిఎం కట్టాలండి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి. సో a మైనస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 1 అయితే a² + 1/a² ఎంత అని అడుగుతున్నాడు అనమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే బోత్ సైడు స్క్వేర్ చేయండి, ఎందుకంటే స్క్వేర్కి పోతే మనకి ఎటువంటి విలువలు అనేవి మారవన్నమాట. ఇది a - b రూపంలో ఉండడం జరిగింది. అంటే a² + b² - 2ab. ఇది a × 1/aకి పోతుంది కాబట్టి -2 అవుద్ది. ఇక్కడ 1
అంటే ఏ స్క్వేర్ ప్లస్ 1/a² ఈజ్ ఈక్వల్ టు ఈ -2 అవతల పంపిస్తే 1+2 నాకు ఎంత అవుతుంది అంటే ఆన్సరు 3 అవ్వడం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, వెన్ x² ప్లస్ ax ప్లస్ b ఈజ్ డివైడెడ్ బై ద x-1తో డివైడ్ చేస్తే అంట నాకు రిమైండర్ ఏమో 15 వస్తుందంట. ఓకేనా? చూద్దామండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, x² ప్లస్ ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ ఎంత అంటే 15 అట. సో దీన్ని దేని చేత డివైడ్ చేశాడంట, x-1 చేత చేశాడు. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ ఎంత వేసుకోవాలి, 1 వేసుకొని చేయాలి. x ఎక్కడైతే 1 ఉందో నాకు x² బదులు 1 వేసుకున్నా ఇక్కడ ఏమో a అవుతుంది, ఇక్కడేమో b అవుతుంది, మరియు 15 అనమాట. సో అప్పుడు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే 14. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అండి. ఓకేనా? నెక్స్ట్ పక్కనే ఇంకోటి దాన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ సాల్వ్ చేద్దాం. రెండవది, వెన్ x² ప్లస్ bx ప్లస్ a ఈజ్ డివైడెడ్ బై ద x+1 ద రిమైండర్ ఈజ్ -1 అనమాట. సో ఏమంటున్నాడు, x² ప్లస్ bx ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు -1. అవునా కదా? -1. సో x+1 అన్నాడు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -1 పెట్టుకోవాలి. సో -1 పెడితే ఇక్కడ 1 అవుద్ది, ఇక్కడ -b అవుతుంది, ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు -1 అనమాట. సో ఇక్కడ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఈ +1 అవతల వైపు వెళ్తే -1 అవుద్ది, సో -2 అనమాట. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనేసి అనుకోండి. ఓకేనా? సో ఆ a మైనస్ bని ఇక్కడ పెట్టండి, a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -2. అవునా కాదా? సో ఇక్కడ -1, కరెక్ట్, -1. సో ఇక్కడ మనకి బీకి క్యాన్సిల్ అయిపోద్ది. 2 ఈజ్ ఈక్వల్ టు 12, a ఈజ్ ఈక్వల్ టు 6, b ఈజ్ ఈక్వల్ టు 8. ఎందుకంటే b ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఈ ఈక్వేషన్లో ప్రతిక్షేపించాను. కానీ నాకు ఏ బి అడగలేదండి, వాడు ద వాల్యూ ఆఫ్ ద a² ప్లస్ b² అడిగాడండి. a² ప్లస్ b² అడిగాడు. a² అంటే 6² అంటే 36 ప్లస్ b² 8² అంటే 64. రెండు కూడితే నాకు ఓవరాల్గా నాకు ఎంత అవుద్ది అంటే 100 అనేది నాకు రైట్ ఆన్సరు రావడం జరిగిందండి. 100 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి, ఏ కాపర్ వైరు వెన్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ వైర్ అనేది నీకు ఈ విధంగా కాపర్ వైర్ అనేది ఈ విధంగా ఉండడం జరిగిందండి. ఓకేనా? కాపర్ వైర్ని బెంట్ చేశాడు, ఒక స్క్వేర్ లాగా బెంట్ చేశాడు అనమాట. దీన్ని ఒక స్క్వేర్ లాగా బెంట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా వైర్ అనేది చుట్టుకొలత సేమ్. అవునా కదా? వాడు ఏదైతే షేప్లో మార్చాడో ఆ షేప్లో మారుతుంది, కానీ చుట్టుకొలత అయితే సేమ్ ఉంటుంది కదా. ఓకే, అంటే ఇక్కడ ఈ కాపర్ వైర్ తాలూకా చుట్టుకొలత దీనికి చుట్టుకొలతకి సమానం అనమాట, స్క్వేర్కి. సో ఎన్క్లోజ్ ఆఫ్ 121 ఏరియా ఏమో a² ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందంట, 121 అయింది. a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్దండి, 11 అవుద్ది. అంటే ఒక సైడ్ 11 అంటే చుట్టుకొలత అంటే ఏంటి, పెరిమీటర్ అనమాట. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ 4 × 11 అండి, అంటే 44 అయింది, 44 సెంటీమీటర్లు. అవునా కాదా? నేనేం చెప్పాను, ఈ 44 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు మనకి ఇఫ్ ద సేమ్ వైర్ ఈజ్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. ఇదే అంటే వైర్ అంటే సర్కిల్ అయిపోయిందట. సర్కిల్ అయిపోతే దానికి ఏముంది, సో చుట్టుకొలత అయితే సేమ్ ఉంటుంది. సర్కిల్ తాలూకా చుట్టుకొలతకి ఈక్వల్ అయిందనమాట. 2πr ఈజ్ ఈక్వల్ టు 44 అండి. సో r ఈజ్ ఈక్వల్ టు నాకు 2 1 2 2 22 అండి. సో 22 ఇంటూ ఈ పై అవతలకి వెళ్తే 1/π అంటే 7/22 అవుతుంది. 7/22, 22కి 22కి పోయింది. సో నాకు r ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చిందండి. ఇది ఆన్సరా? కాదు. సో వాడు ఏమన్నాడు, దాని ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఎంత అని అన్నాడు అనమాట. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr² అండి. πr² అంటే πr² అండి. పై అంటే 22/7 అక్కడ చెప్పాడు ఆల్రెడీ. r² అంటే 7 × 7 అండి. 7కి 7కి పోయింది, 22 × 7 ఎంత అవుతుందంటే 154 సెంటీమీటర్ స్క్వేర్ అండి. 154 సెంటీమీటర్ స్క్వేర్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద 9 మరియు అండ్ 5 ఇన్ ద నెంబరు. ఈ నెంబర్లో మనకి ఆ నెంబర్ రాద్దాం ఒకసారి. 4 2 8 6 9 3 7 4 5. ఇందులో మనకి 9 తాలూకా ప్లేస్కి 5 తాలూకా ప్లేస్కి డిఫరెన్స్ ఎంత అన్నాడు. 9లో 5 తీస్తే 4, అది కాదు. సో 9 తర్వాత ఎంత నెంబర్ అయితే ఉన్నాయి దానికి 0 వేసుకోండి, 4 0. సో 5ని తీసివేయాల. 5ని తీసివేస్తే 9 5ని తీసివేస్తే 8 3 9 మరియు 5 అనేది నాకు డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది రియల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అండి, నార్మల్గా మనం తయారు చేసిన క్వశ్చన్స్ కాదు.
అది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ అండి ద ఫ్రాక్షన్ ఫ్రమ్ ద వన్స్ లిస్టెడ్. ఇక్కడ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది ABCD. బిలో దట్ విల్ నాట్ లీడ్ టు ఎ రికరింగ్ డెసిమల్. రికరింగ్ అంటే నీకు అలా వస్తూనే ఉంటాయి నెంబర్స్, అలా రాని నెంబర్ ఏదో కనుక్కోండి అని అంటున్నాడు ఫ్రాక్షన్. సో ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆప్షన్స్ డి నుంచి వెళ్ళడం నేర్చుకోండి. ఆప్షన్ డి అనేది మనకి 7/56 ఉందండి. 7/56 ఉంది. సో 7 ఒకట్ల 7, 7 8ల 56. సో 1/8 వచ్చింది. సో నాకు పాయింట్లో మార్చుకుంటే 10 వస్తుంది. అక్కడ 8 ఒకట్ల 8, 2 మిగులుతుంది. 8 2 16, 4 మిగిలింది అంటే 40, 8 5 40. అంటే ఇది ఇంకా పాయింట్స్తో వెళ్ళట్లేదు, అంటే నాట్ రికరింగ్, అంటే రీఅక్కరింగ్ అవ్వట్లేదు. సో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. నాకు అదే ఆన్సర్ అవుద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి, tan theta = 7/24. tan theta = 7/24. సో ఎప్పుడైనా సరే tan theta ఇచ్చాడంటే ఒక ట్రయాంగిల్ అనేది గీసుకోవాలి, అవునా కాదా? ట్రయాంగిల్ ఎక్కడో ఒక డేటా తీసుకోండి, ఇక్కడ మాత్రం తీసుకోకూడదు. ఇది 90 degrees ఉంటుంది. ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు డేటా అనేది. డేటాకి మనకి ఎదుటి భుజము tan theta ఏం చెప్తుంది? డేటాకి ఎదుటి భుజము బై డేటాకి ఆపోజిట్ భుజము. డేటాకి ఎదుటి భుజము 7, ఆపోజిట్ భుజమేమో 24. పైథాగరస్ సిద్ధాంతం ఏం చెప్తుంది? మనకి భుజము స్క్వేరు అంటే 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ ఇంకొక భుజము స్క్వేర్ 24 స్క్వేర్ అంటే 576 అంటే 625 = ఇది నాకు తెలియదు ఎక్స్ అనేసి అనుకోండి. సో ఒక కర్ణము స్క్వేర్ అవుద్ది, ఎక్స్ స్క్వేర్. ఎక్స్ = ఎంత అవుద్ది అప్పుడు? 25 అండి. సో ఎక్స్ = నాకు 25 అయింది. ఇది ఒకటి పద్ధతి, ఇప్పుడు కట్టాను, ఇది ఆన్సర్ కాదు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పి such that tan theta minus secant theta upon sin theta = -p/28 అని అంటున్నాడు అనమాట. సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ అనేది ఎక్స్ వాల్యూ తీసుకోండి. మనం ఏం చేద్దామంటే రిమూవ్ చేద్దాం, మళ్ళీ ఒకసారి అరేంజ్ చేసి మళ్ళీ ఆన్సర్ చేయాలి. ఓకే, హైపోటెనస్ అనేది మనం 25 కట్టామండి, అది గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇప్పుడు అడిగింది ఏంటి? tan theta అంటే ఏంటి? ఆపోజిట్ భుజము అంటే ఆపోజిట్ భుజము 7/24 మైనస్ సీకెంట్ డేటా. ఏం చెప్తుంది? ఆసన్న భుజము అంటే అడ్జస్టెంట్ సైడ్ ఎంత వచ్చింది? 24 బై, అంతే కదా, అడ్జస్టెంట్ సైడ్ 24 కదా, 24/25 అనమాట. ఓకేనా. డివైడెడ్ బై సైన్ డేటా ఏం చెప్తుంది? ఆపోజిట్ భుజము 7/25. ఓకే, సీకెంట్ డేటా ఏం చెప్తుందంటే, సారీ ఇక్కడ రాంగ్ అయింది. సీకెంట్ డేటా ఫస్ట్ ఆసన భుజం చెప్పదు, కర్ణము బై కర్ణం ఎంత? 25. ఆసన భుజం ఎంత? 24. ఓకేనా. ఇక్కడ చూడండి 24 కామన్గా ఉన్నాయి కాబట్టి 7లో 25 తీసిస్తే ఎంత అవుద్ది? -18. -18/24 ఇంటూ ఈ భిన్నం తిరగబడుతుంది 25/7. ఓకేనా. పోవట్లేదండి, పోవాలి యాక్చువల్గా ఎక్కడ మిస్టేక్ అయినట్టుంది. ఒక్క నిమిషం అండి, మిస్టేక్ అయినట్టుందండి. ఒకసారి ట్రయాంగిల్ కూడా ఇక్కడ గీసేద్దాం, ఎందుకు కన్ఫ్యూజ్ ఉండదు. సో ఇది 7, ఇదేమో 24, అవునా కాదా? సో ఇదేమో 25 వచ్చిందనమాట. సో ఇప్పుడు చూద్దాం. సో tan theta ఆడు ఇచ్చాడు కాబట్టి 7/24 మైనస్ సీకెంట్ డేటా ఏం చెప్తుందంటే మనకి కర్ణము బై ఆసన్న భుజము అంటే 24, ఒక డేటాకి ఆసన్న భుజము బై సైన్ డేటా ఏం చెప్తుంది? ఎదుటి భుజము బై అండ్ కర్ణము. ఓకేనా. కర్ణం అంటే ఇది అనమాట. సో = -p/28. మర్చిపోయామండి, -p/28 అనమాట. సో 24 సమానంగా ఉన్నాయి కాబట్టి 7 - 25 ఎంత అవుతుందండి? -18/24 ఇంటూ 25/7 -p/28 అనమాట. సో ఇక్కడ చూడండి 7 ఒకట్ల 7, 7 4 28, మైనస్కి పోయింది, అవునా కాదా? 6 4 24, 6 3 18 అనమాట. ఓకే, 4కి పోయింది. p = 3 × 25, p = 75 అండి. p = 75 అనేది రైట్ ఆన్సర్ అయిందండి. ఓకే, రైట్. సాల్వ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ ద వి బాడ్ మాస్ అండి. వాడు చెప్పలేదు, మనం చెప్తున్నాం. వి బాడ్ మాస్ యూజ్ చేసి ఇక్కడ చేయవలసి ఉంటుందన్నమాట. వి
బాడ్ మాస్ ఉపయోగించి చేయడం జరిగిందనమాట. సో ఇందులో బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫస్ట్ సాల్వ్ చేయండి. సో -48 డివైడెడ్ బై -16 అండ్ మైనస్కి పోతే మనకి ఏమవుద్దంటే 48 డివైడెడ్ బై 16 16 16 4 బయట మైనస్ ఉందండి, -4 అండ్ బయట -5 ఉందండి. సో ఇది ఒక బ్రాకెట్లో ఉంది, ఇది మీసాల బ్రాకెట్లో ఉందన్నమాట. ఓకే, -5 -4 ఎంత అవుద్దండి, -9 అనమాట. ఇంటూ -1/4 అనమాట. సో మైనస్కి పోతే 9/4 అనేది ఇక్కడ అయింది. మరియు బయట ఒక 22 ఉందండి, ఇక్కడ బయట ఒక 22 ఉంది, అవునా కదా. సో +22. సో కాసా కడితే 9 + 4 22 88/4 అండి, అవునా కదా. 9కి 88 కలిపితే మనకి ఎంత అవుతుంది, 97. 97 రైట్, 97/4 అనేది నాకు రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. వి బాడ్ మ్యాథ్స్ అనేది ఒకసారి కట్టండి, ఒక ఆప్షన్లో మీకు ఆన్సర్ లేకపోతే స్కిప్ కొట్టేసి మీరు నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. ఓకే, రైట్. ఆన్ విచ్ డేట్స్ ఆఫ్ December 2018 విల్ బి వెడ్నెస్డే అండి. ఓకే, డిసెంబర్లో ఎన్ని వెడ్నెస్డేలు ఏ డేట్లో అని అడిగాడు అనమాట. ఆప్షన్స్లో ఇస్తాడు మీకు, కానీ ఫస్ట్ అయితే ఫస్ట్ డిసెంబర్ కట్టు, అది ఏ వారం వస్తుందో చూడు, దాని ప్రకారంగా బుధవారం ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. వారం రోజులు యాడ్ చేస్తే నీకు నెక్స్ట్ బుధవారం అనేది వచ్చేస్తుంది అనమాట. సో నార్మల్గా ఏమంటున్నాడంటే 1 డిసెంబరు 2018. 2018 ఫస్ట్ లీప్ ఇయరా కాదా డిసైడ్ చేయి. లీప్ ఇయర్ కాదు, ఓకే, ఇది నార్మల్ ఇయర్ అనమాట. ఓకేనా. ఎప్పుడైనా ఫార్ములా ఏం చెప్తుందంటే ఏదైతే డేట్ ఇచ్చాడో ఆ డేట్ వేయి ఫస్ట్, మరియు డిసెంబర్ మంత్ కోడ్ ఎంత, 144 025 036 + 146. 6 అనేది నీకు మంత్ కోడ్ అయింది, మనం సబ్జెక్ట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకనే ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం చెప్పిన విధంగా మీరు కోర్సెస్ అనేది పర్చేజ్ చేసుకొని మీరు ఎగ్జామ్ క్రాక్ చేయండి. అదేవిధంగా మనకి దశాబ్దము, ఇక్కడ ఏ దశాబ్దం కోడ్ ఉంది, 2000 అంటే 6 వేసుకోవాలి. మరియు లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి, 2018లో 18 ప్లస్ 18ని 4 చేత డివైడ్ చేస్తే ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి, 4 డివైడెడ్ బై 7 అంటే 1 6 7 7 4 13 13 18 31 31 4 35 డివైడెడ్ బై 7 35 డివైడెడ్ బై 7 అంటే రిమైండర్ ఏమో 0 వచ్చింది. 0 అంటే సాటర్డే, అంటే 1 డిసెంబర్ అనేది సాటర్డే అయ్యిందంట. 1 డిసెంబర్ సాటర్డే అయితే 2 డిసెంబరు ఏమవుతుంది, మండే సండే అవుతుంది. 3rd అనేది మండే, ఓకే, 4th అనేది ట్యూస్డే, 5th అనేది వెడ్నెస్డే. అంటే మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బుధవారం ఏమో 5వ తారీఖు వస్తుంది, 5కి 7 కలిపితే 12, 12కి 7 కలిపితే 19 అండ్ మనకి 19కి 7 కలిపితే 26 అనమాట, 26. సో ఓవరాల్గా ఇదే మీకు ఆప్షన్లో ఉంటుంది, మీకు క్లిక్ చేయండి ఆన్సర్ అనేది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్పోజ్ ఆఫ్ ద ఓల్డ్ స్టాక్స్ ఏ పర్సన్ సోల్డ్ ఏ టీ షర్ట్ ఆఫ్ ₹3420. ఓకేనా, మనకి అమ్మాడంట. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ₹3,420 అయ్యిందండి. అండ్ వాజ్ 43%కి లాస్కి అమ్మేశాడు. అంటే ఇది అమ్మింది ఎంత అంటే 100లో 43 తీసేస్తే 57%కి అమ్మాడండి, అవునా కాదా. నెక్స్ట్, బిలో ద కాస్ట్ ప్రైస్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ ప్రాఫిట్ 10% ప్రాఫిట్ చేయాలి. అంటే 100 మీద 10% అంటే 110 అండి, అవునా కాదా. సో అయితే ఎంత ధరకు అమ్మాల్సి ఉంటుందని అడిగాడు అనమాట. ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు దీన్ని పైన రాయండి, దాని కింద రాయండి, అవునా కదా. 110/57 ఇంటూ 3,420 అండి. సో 57 ఒకట్ల 57 60ల, సో 6 11ల 66 మరియు 2 సున్నాలు పెట్టేసండి. సో 6,600కి అమ్మితే 10% అనేది వాడికి లాభం రావడం జరుగుతుందండి. ఓకే, యా. ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద 2 కజిన్స్, ఇద్దరు కజిన్లు ఉన్నారట, వాళ్ళ తాలూకు సమ్ ఏమో 46 సంవత్సరాలు. ఓకేనా, కజిన్ 1 ప్లస్ కజిన్ 2 ఈజ్ ఈక్వల్ టు 46. ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడో అదే రాద్దాం. రైట్. 8 years ago, 8 సంవత్సరాల క్రితము ద ఎల్డర్ వన్ వాజ్ ద ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ద యంగర్ వన్. అంటే ఒక కజిన్ కంటే ఇంకొక కజిను మనకి 2:1 రేషియోలో ఉన్నాడు అనమాట. అంటే C1:C2. ఓకేనా. సో వీడు 2, ఈడేమో 1 అనేసి అనుకోండి, ఇది X అనేసి అనుకోండి. పని
2x అండ్ 1x అనమాట. ఇది 8 సంవత్సరాల క్రితం అండి, 8 సంవత్సరాల క్రితం. అంటే ఈవిడ ప్రజెంట్కి తీసుకురావాలంటే ఎంత అవుద్ది? ఇప్పుడు ప్రజెంట్కి తీసుకురావాలంటే 8 వేసుకోవాలి. 2x + 8 x + 8. సో ఏమన్నాడు, వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఎల్డర్ కజిన్, అంటే పెద్దవాడు. ఓకేనా, పెద్దవాడు తాలూకా ప్రజెంట్ ఏజ్ ఎంత అన్నాడు అనమాట. సో ఇక్కడ మనం ప్రజెంట్కి చూద్దాం. 2x + 8 + x + 8 ఈజ్ ఈక్వల్ టు 46కి కదా ఈక్వల్, ఇది 46. 2x + x ఈజ్ ఈక్వల్ టు 3x + 8 8 16 అటువైపు పంపిస్తే మనకి 30 అవుతుంది అనమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 30. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 10 అవుతుంది అనమాట. సో మనకు కావాల్సింది ప్రజెంట్ ఏజ్ అండి. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 2 × x అంటే 10. ఇది 20 సంవత్సరాలు అనేది పెద్ద కజిన్ తాలూకా ఏజ్ 8 సంవత్సరాల క్రితం. ప్రజెంట్ అడిగాడు కాబట్టి మరొక 8 సంవత్సరాలు యాడ్ చేయండి. 28 ఇయర్స్ అనేది కజిన్ తాలూకా ఏజ్ అనేది అవ్వడం జరుగుతుందండి, పెద్దవాడిది. ఎందుకంటే ఎల్డర్ అని అడిగాడండి, ఎల్డర్ కజిన్. ఓకేనా, ఏజెస్ వచ్చినప్పుడు క్వశ్చన్ లాస్ట్ వరకు చదవడం నేర్చుకోండి. ఓకేనా, సో ఇక్కడితో అయిపోయింది మనకి. సో నచ్చినట్లయితే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్లో యాప్ అనేది మీకు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఆదిత్య జాబ్స్ ఆన్లైన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. స్టోర్ మీద క్లిక్ చేస్తే మనకి మీకు కావాల్సిన ఇక్కడ మన కోర్సెస్ అనేవి ఉంటాయి. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీకు షో అవుతుంది. మీ తాలూకు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సక్సెస్ అని వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ కొడితే సక్సెస్ అని వస్తుంది. మీరు వాట్సాప్ ఓపెన్ చేసి పేమెంట్ ఆప్షన్ క్లియర్ చేసుకుని అంటది. మీ పేరు, మీ కోర్సుల డీటెయిల్స్ అనేవి ఇక్కడ విజిబుల్ అవుతాయి. ఇక్కడ బై నౌ అని కొడితే మీరు ఏదైతే ఆప్షన్ ఉంటుందో, మనకు పేమెంట్ ఆప్షన్ చాలా ఇచ్చాము, దాని ప్రకారంగా మీరు చేయండి. ఓకేనా, సో ఏ డౌట్ ఉన్నా సరే నాకు డైరెక్ట్గా మీరు కాల్ చేసి అడగొచ్చు. ఓకేనా, నా నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. 8074670636. ఎనీ డౌట్స్ ఉంటే దీనికి కాంటాక్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.